నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పలు చోట్ల ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు. ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్లనే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్లో అత్యంత వైభవంగా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వేలాదిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బిగాల గణేష్ను మరోసారి గెలిపించండి. నగరంలోని 2 చోట్ల రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. నందిపేట, మాక్లూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్ రావు రోడ్ షోలు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి హరీష్ రావు. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఆయా గ్రామాల్లో మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు, పాల్గొన్న గ్రామస్తులు. సాటాపూర్లో ఘనంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ను గెలిపించాలని కోరిన మంత్రి. నగరంలోని శ్రీరామాలయానికి చేరుకున్న అయోధ్య రామయ్య పాచికలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ నగరంలో మంత్రి తన్నీరు హరీష్ రావు 2 చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బిగాలను మరోసారి గెలిపించాలని కోరారు. నగరంలోని సంజీవయ్య కాలనీ, ఆర్ఆర్ చౌరస్తాలో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఓటు అంటే మూడొద్దుల పండుగ కాదు, 5 సంవత్సరాల మన భవిష్యత్తు అన్నారు. ప్రలోభాలకు లోబడి ఓటు వేయకూడదన్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో గణేష్ బిగాల ఉన్నాడు. గణేష్ బిగాలకి కరోనా వచ్చినా గల్లీ గల్లీకి తిరిగి ధైర్యం చెప్పిండు. మీకు అన్నం పెట్టి కడుపులో పెట్టుకొని చూసుకున్నాడన్నారు. ఒకప్పుడు నిజామాబాద్ నాటికి నేటికి తేడా ఎంత మారింది అన్నారు. గణేష్ బిగాల 4 దిక్కుల వైకుంఠధామాలు కట్టించి రోడ్లు పెద్దగా చేసిండు. జంక్షన్లు కట్టించాడన్నారు. పార్కులు నిర్మించారు. రఘునాథ చెరువుని ఎంత మంచిగా చేసిండు. బతుకమ్మ పండుగ నాడు కన్నుల పండుగ చేసిందన్నాడు. ఒకప్పుడు నేను రాను సర్కారు దవాఖానకు అంటే గణేష్ బిగాల నిజామాబాద్ దవాఖానకు కోట్లాడి నిధులు తీసుకువచ్చినాక పోదాం బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారన్నారు. నిజామాబాద్ దవాఖానకు సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, మందులు, వసతులన్నీ గణేష్ బిగాల తెచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా మన ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్, మందులు ఇచ్చి ఇంటికి పంపుతున్నామన్నారు. ఒకప్పుడు ఎండాకాలంలో నిజామాబాద్ నగరంలో మహిళలు మంచినీటి ట్యాంకర్ల వెంట పోతుంటే మన ప్రభుత్వం వచ్చినాక ఎండాకాలమైన, వానాకాలమైన ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నామన్నారు. మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలు తీరాయి, మన బతుకులు మారాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ని గెలిపిస్తే మనం బాగుపడతాం. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనం బాధపడతాం. కాబట్టి నవంబర్ 30వ తారీఖు కారు గుర్తుకు ఓటు వేసి గణేష్ బిగాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ బిగాల కరోనా వస్తే ఆయన భయపడలే. ఆయనకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది. ఒక రోజు 3-4 వేల మంది గరీబులకు అన్నం పంపిండు. పేదోళ్ళని కాపాడుకున్నాడు. నా దగ్గరికి వచ్చి మందులు కావాలి, సూదులు కావాలి అని కొట్లాడి హైదరాబాద్కి వెళ్ళి మందులు తెచ్చి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పులాగా కాపాడుకున్నాడు. పోటీ చేస్తున్నారు. ఒక ఆయన బీజేపీ అయినా, ఒక ఆయన కాంగ్రెస్ అయినా. నేను అడుగుతున్న కరోనాలో వీడోడు కనబడ్డా? మనకు కష్టం వచ్చినప్పుడు సేవ చేసినోడే మనోడు, ఆపదలు ఆదుకున్నోడే మనోడు. ఇలా గణేష్ బిగాల మీ కష్ట సుఖాల్లో ఉన్నాడు, మీ పండగలో ఉన్నాడు. మీకు బాధ కలిగితే దగ్గరగా ఆసరా నిలబడ్డాడు.
కాంగ్రెస్ మేనిఫెస్టో అగదపు హామీలతో ప్రజలను మోసపిచ్చే మేనిఫెస్టో అని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి, కొత్తపల్లి, నల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎందుకున్నదో వివరించారు. తనకన్నా ముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు గ్రామాల్లో పరిష్కరించని సమస్యలన్నింటినీ తాను పూర్తి చేశానన్నారు. గతంలో పనిచేసిన వారు వేంపల్లికి, నల్లూరుకు కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేయించలేకపోయాయని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే సబ్స్టేషన్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. గతంలో ఇటువంటి పనులు చేయని పార్టీలే మళ్లీ గెలిస్తే అభివృద్ధి వెనుకబడిపోతుందన్నారు. అందుకే కారు గుర్తుకు ఓటు వేసి తనను, కేసీఆర్ను గెలిపించాలన్నారు. రైతుల వద్ద 10 HP మోటార్లు ఉంటాయా? కనీసం అవగాహన లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతూ రైతులను, వ్యవసాయాన్ని చిన్న చూపు చూసేలా మాట్లాడిన రేవంత్ను ఆ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానియొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఓటును ఆషామాషిగా భావించకుండా రాష్ట్ర భవిష్యత్తును, ముఖ్యమంత్రి ఎవరు కావాలనే దాన్ని నిర్ణయించే ఓటు అని గుర్తించాలన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరో 5 ఏళ్లు మీ కళ్ళ ముందే మీకు అందుబాటులో ఉంటూ ఇదే తరహాలో అభివృద్ధిని అందిస్తానని హామీనిచ్చారు. ఆయా గ్రామాల్లో మంత్రికి ఘన స్వాగతం లభించింది. మీరు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకా మిగిలిన వాళ్ళకి పెన్షన్లు కావచ్చు, కార్డులు కావచ్చు, కొంతమందికి ఇల్లు కావచ్చు. ఆల్రెడీ ఒక 30 మందికి 3 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఈ ఊర్లో ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇంకా 30 కూడా చేస్తా. దాంతో ఏం బాధ లేదు. అన్నీ నేనే చేసే పని బాధ్యత నేను నాది. చేసే ముఖమేనది, చేయని ముఖం కాదు కదా. నాదేమైనా చేయని ముఖమా? చేసే ముఖం చక్కగా లేకపోవచ్చు. ఇంతకుముందు మధుశేఖర్ సార్ అన్న నల్లగా పాడైనచ్చు, కానీ చేసే ముఖం కాదా నాది. కాబట్టి దయచేసి నన్ను ఆశీర్వదించుర్రి, కారు గుర్తు కోటేయండి, నన్ను కేసీఆర్ని గెలిపిర్రి. నల్లూరులో అన్ని పనులు చేసుకుందాం. ఏదన్నా చిన్న చిత్తగా ఉంటే నాదే బాధ్యత. ఆ రుణమాఫీ కూడా కొందరు ఏదో డౌట్ పడుతున్నారట. రుణమాఫీ కూడా మొత్తం 10 రూపాయలల్లో 6 రూపాయలు అయిపోయింది, 7 రూపాయలు అయిపోయింది, 3 రూపాయలు ఉన్నది ఇంకా చేసేది. అంతలోపలనే ఈ ఎలక్షన్లు వచ్చి మనకి ఆపుతున్నారు. సరే, వాళ్ళు ఎన్ని రోజులు ఆపుతారు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కోడ్ ఉంటుంది. భీమ్గల్ పట్టణంలో శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ఆలయం నుంచి కొండపైకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను పండితుల వేద మంత్రోచ్చారణల, గోవింద నామస్మరణల నడుమ తరలించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి వెంట మహిళలు, ముత్తైదువులు బోనాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు తాము అండగా ఉంటామని రూరల్ నియోజకవర్గం వివిధ మండలాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ను రూరల్ నియోజకవర్గంలోని కుర్మ సంఘం మండలాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కుర్మ పెద్దలు, కులస్తులు పాల్గొన్నారు. అంటే 7 మండలాలు మరియు 83 సొసైటీలకు సంబంధించిన 7 మండల అధ్యక్షులం వచ్చి అన్నగారికి మద్దతుగా కలవడం జరిగింది. అదేవిధంగా మేము కుర్మలమంతం మద్దతుగా నిలబడతామని చెప్పి అన్నగారికి చెప్పడం జరిగింది. ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవన్న గారికి మేము ఇక్కడికి వచ్చి మా సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గోవన్న గారు ఇప్పుడు మా కుర్మ జాతికి తన అనే రకాలుగా ఇప్పటివరకు అయితే సహాయ సహకారాలు అందించడం జరిగింది. బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలుముకుంటాయని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తరపున ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులు నిండిన ఎండిపోయిన చేపలు అక్కడే ఉంటాయి, కప్పలు మాత్రమే చెరువు నుంచి బయటకు వెళ్తాయి. బీఆర్ఎస్ పార్టీ చేపల వంటిది, కాంగ్రెస్ బీజేపీ నాయకులు కప్పల వంటి వాళ్ళన్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో లేనప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రజలతో ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉందని చెప్పారు. మీ అందరి మధ్యలోనే అక్క చెల్లె అనుకుంటూ తిరిగిండి తప్పితే
ఎప్పుడు కూడా భేషజాలకు పోయో మనిషి మారిపోయో అట్లా చేయలేదు. మీకు తెలుసు ఇవాళ రేపటి కాలం ఎట్లున్నది. ఎవరన్నా ఒకసారి పొరపాటున సర్పంచ్ గెలిస్తే నిన్న మొన్నటి దాకా మామూలుగా ఉన్నోళ్ళు తెల్ల బట్టలు వేస్తారు, తెల్ల బూట్లు వేస్తారు, కండ్లద్దాలు పెడతారు. నిన్నటి దాకా అన్నోడు ఏమరా అంటారు. ఎట్లా మారిపోతున్నారు ప్రజలు, మీరు చూస్తున్నారు కదా. సర్పంచ్లకు ఏమంటలేదు నేను, కాకపోతే చెప్తున్నా, చిన్న పదవి వచ్చినా కూడా ఇవాళ రేపు మనుషులు వెంటనే మారిపోతున్నారు. కానీ సంజయ్ అన్నకున్న మంచి గుణం ఏంటంటే ఆయన ఓడిపోయిన నాడు అట్లనే నవ్వుకుంటా ఉన్నాడు. మీ దయతో మీరు గెలిపించుకుంటే ఇంకా ఎక్కువ సౌమ్యంగా నవ్వుకుంటా ఇంకా ఎక్కువ మీకోసం పనిచేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాక్లూరు మండలంలోని మాణిక్ బండర్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాక్లూరు మండలం మాణిక్ బండాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మంత్రివర్యులు హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు పాల్గొనడంతో మాణిక్ బండార్ గులాబీ కండోలతో గులాబీమయమైంది. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 2 పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంకే చెందుతుందని వారన్నారు. ఇండియా టుడే సర్వే ప్రకారం కేసీఆర్ 3వ సీఎం అవుతారని స్పష్టమైంది. ఏ సర్వేలు చూసినా కారు జోరు కనిపిస్తుంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశామని బాధపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే మోసపోతాం. ఆసుపత్రులు బాగా చేసుకున్నాం, అన్ని అభివృద్ధి చేశాం. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానా అంటున్నారు. దరఖాస్తు అవసరం లేదు. ఈ రాష్ట్రంలోని 1 కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ప్రభుత్వమే చేయబోతాము. ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం తెస్తా ఉంది. ఇలా మరి కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తుంది. మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, గతి లేకపోతే సంసారం ఎలదీయచ్చట కానీ శుద్ధి లేకపోతే సంసారం నడవదట. నడుస్తుందా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా అది శుద్ధి లేని సంసారం. ఎవరు చూడు నేనే ముఖ్యమంత్రి అంటాడు, ఒకటి కాలు పెట్టి ఒకటి గుంజుకుంటాడు. మరి రేపు ఈ రాష్ట్రం నడుస్తుందా? ఈ సంసారం ముంగడ పడుతుందా? కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే 6 గ్యారెంటీల. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 100 రోజులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అలాగే ప్రతి రైతుకి 15,000 ఇస్తామని ఎందుకు ప్రకటించడం లేదని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంకు మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని డీజే ధ్వనులు, డప్పు వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. రోడ్ షో హరీష్ రావుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1,00,000 ఉద్యోగాలు అలాగే 24 గంటల విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీలు ప్రస్తుతం ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. ప్రజలను అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేసే విధంగా చేతకాని హామీలు ఇస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే జీవన్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఆర్మూర్ నియోజకవర్గ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు, పీఎస్సీఎస్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. ఇండియా టుడే మ్యాగజైన్ చూడండి, ఆ సర్వేలో కూడా ఏమొచ్చిందంటే తెలంగాణలో 3వసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే దట్ ఈస్ కేసీఆర్. ఏ సర్వే చూసినా కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు అనేది స్పష్టంగా వస్తా ఉంది. హమారే బహనోం సే భాయియోం సే, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, నేను అందరితో కోరేది ఒక్కటే, ఎలక్షన్ అంటే మనము 3 వద్దుల మురిపెమోలే అనుకోవద్దు. ఎలక్షన్ అంటే మన 5 ఏళ్ల భవిష్యత్తు. 5 ఏళ్లు ముంగటికి మన పని మంచిగా ఎవరు చేస్తారో ఆలోచించి మీరందరూ కూడా ఓటేయాలి. ముదోల్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం అవ్వడం ఖాయమని, బీఆర్ఎస్ కాంగ్రెస్కి అధికారం కట్టుబడినట్లయితే రాష్ట్రాన్ని మరో బైన్సా తయారు చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్నారు. శనివారం బైన్సా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మైసా అంటేనే ఏదో ఒక కొత్త జ్యూస్ వస్తుందని, అక్కడి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఇప్పటికే నవయువకుడిలా పోరాడుతున్నారని అన్నారు. ఎంతో మంది
బలి త్యాగాల వల్ల తెలంగాణ సాధించామన్నారు. ఆనాడు సుష్మా స్వరాజ్ ఒత్తిడితో తెలంగాణ వచ్చిందని, అంతేకాని కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. ప్రతి ఒక్క పార్టీ పథకాలు హామీలు ఇస్తామని చెప్పడం తప్ప తెలంగాణపై ఉన్నటువంటి అప్పు ఎలా తీరుస్తారని చెప్పడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1,20,000 అప్పు ఉందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుండి తీర్చే పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్లో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్లో చేయడం ఖాయమని అన్నారు. రామారావు పటేల్ గెలిచాక ముదోల్ తాలూకా అభివృద్ధి కోసం తాలూకాని దత్తత తీసుకుంటానని, కేంద్ర నిధులతో సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు. దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలు మత దేశాలు లేవని, రాష్ట్ర తాలూకాలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు ఇలాంటివి ఉండవన్నారు. గతంలో బైన్సాలో అల్లర్లలో హిందూ సమాజం బాగా నష్టపోయిందని, హిందూ సమాజానికి అండగా ఉన్నటువంటి ధర్మరక్షకులకు జోహాలు అంటూ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుండి ఒక శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలు తయారై ముందుకు రావాలన్నారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత ఎస్సీ వర్గీకరణ కమిటీ బీజేపీతోనే సాధ్యమన్నారు. దృష్టిలో ఉంచుకొని తాలూకాలో కాషాయ జెండా ఎగరవేయాలని, దీనిపై బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను గెలవగానే బాసర అభివృద్ధి, IIIT సమస్యలను, విద్యాలయాల నిర్మాణాలను, సదుపాయాలను కల్పించడం, చీరాల కట్ట సమస్యలను, గడ్డెన్న ప్రాజెక్టు ద్వారా 14,000 ఎకరాలకు నీళ్లు అందించడం, ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపరచడం లాంటి చేస్తామని రామారావు పటేల్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు 2 నెలల్లో పర్రెలు వాసి బొక్కలు పడ్డాయి. మంత్రులు గల్లీ మాటలు తప్ప తెలంగాణ కోసం చేసిందేం లేదని నవిపేట్ మండల ప్రచారంలో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. నవిపేట్ మండలం నాడాపూర్, గాంధీనగర్, హనుమాన్ ఫారం, పోతంగల్ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు ఎక్కడికక్కడ మంగళహారతులతో ఎదురొచ్చి బ్రహ్మరథం పట్టారు. పోతంగల్ గ్రామంలో సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ విలేజ్ యూత్ ప్రెసిడెంట్ సతీష్తో పాటు పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది స్వార్థపరుల కోసం కాదని, రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు యూనివర్సిటీలు, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టుల నిర్మాణం కోసమని, కానీ కేసీఆర్ స్వార్థం కోసం అందరం ఎక్కి 10 ఏళ్లుగా ప్రజల్ని బాధ పెడుతున్నారని మండిపడ్డారు. మేము అభివృద్ధికి ఖర్చు పెట్టిన దాంట్లో 10% కూడా బీఆర్ఎస్ ఖర్చు పెట్టలేదన్నారు. ఉప్పులు, పప్పులు, గ్యాస్, ఇంధనం ధరలు పెంచి ప్రజల్ని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ దోచుకు తింటున్నారని మండిపడ్డారు. మరోవైపు మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కుమారుడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, నీ కుమారుడికి టికెట్ ఎందుకు ఇచ్చావు, వాళ్ళకి ఓ న్యాయం నీకో న్యాయమా అంటూ కేసీఆర్ని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, బీజేపీల పాలన దరిద్రపు పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు తీర్చుతామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా నిర్మించింది అని ప్రశ్నించారు. 30వ తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, యూత్ మండల అధ్యక్షులు షేక్ బాబు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నవీన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఎలక్షన్ కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నాను. ఓటు మీరు ఎవరికన్నా వేయండి కానీ వాస్తవాలు ఆలోచించమని చెప్తా ఉన్నాను. ఎటుపోతా ఉన్నాం మనం? 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడు, ఏం చెప్పిండ్రు, ఏం చేస్తా ఉన్నాడు? మేము ఉన్నప్పుడు మరి అన్నట్టు శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు కిషన్ రావు పాపం ఆయన మీ గురించి ఆలోచిస్తుండే, ఇది చేస్తే బాగుంటుందంటే మాకు చాదనైన కాడికి చేశాం. మేమేం గొప్పలు చెప్తలేము, మాకు చాదనైన కాడికి చేశాం. మరి ఈ దద్దమ్మలు చేస్తలేరు ఎవరు? ఇవన్నీ ఊరికేనన్నా చెప్పుకుంటా. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడన్నా ఎవరన్నా కాంగ్రెస్ మీద ఏదైనా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మీకు శిక్షలు పడతాయని చెప్తా ఉన్నాను. సాటాపూర్లో మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే షకీల్ ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బోధన్కు సాగునీరు తెచ్చిన ఘనత షకీల్దే అని ఆయన తెలిపారు. రోడ్లను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
అభివృద్ధి కావాలంటే ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి 5,000 పెన్షన్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 3,000 రూపాయలు నెలకు చెల్లించడం జరుగుతుందన్నారు. కర్ణాటకలో బస్సులు లేవు, ఏమీ లేవు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కరోనా సమయంలో పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీది శృతిలేని సంసారం. కుర్చీల కొట్లాట పార్టీ. షకీల్ గెలిస్తే ఖచ్చితంగా ప్రమోషన్ దొరుకుతుందన్నారు. కావున భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, బీఆర్ఎస్ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇలా షకీల్ గారు ఆయన పేదల పక్షపాతిగా ప్రజల మనిషిగా పనిచేసే నాయకుడు మన షకీల్ గారు. ఇవాళ మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పేదలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇవాళ షకీల్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే, ఇవాళ బోధన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజుల్లో కనీసం మన నిజాం సాగర్ చిట్ట చివరి భూములకు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఆ రోజు నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు షకీల్ భాయ్ వచ్చి, అన్నా మాకు కెనాల్ లైనింగ్ కావాలి, మా కెనాల్ ఆధునీకరించాలంటే 100 కోట్ల రూపాయలు షకీల్ భాయ్ చెప్తే బోధన్ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చాం. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు వరల్డ్ కప్లో భారత్ గెలుపొందాలని నగరంలోని మారుతినగర్లో హోమం పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భారత క్రికెట్ జట్టు ఫైనల్లో విశ్వ విజేతగా నిలవాలని, హ్యాట్రిక్ విజయం కలగాలని బ్రహ్మశ్రీ జోషి మధుసూదన శర్మ, ఋగ్వేద గణపతి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోషి శివతేజ శర్మ, శశికాంత్ గురుస్వామి, మనోహర్ స్వామి, ప్రసాద్ స్వామి తదితర అయ్యప్ప దీక్ష భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతకు ముందు జోషి మధుసూదన్ శర్మ చండీ హోమం నిర్వహించడం వల్ల ధోని ఆధ్వర్యంలో విశ్వ విజేతగా భారత్ నిలిచిందన్నారు. भारत इंडिया विश्व प्रपंच अधिकारत फल सिद्ध्यर्थम क्रिकेट क्रीडा उन्नत विजयम अधिकारत सिद्ध्यर्थम शिव गोत्रोद्भवस्य रोहित शर्मा नामधेयस्य आध्वर्येण अखंड विजयम. త్వరలో ప్రారంభం కానున్న నూతన అయోధ్య రామ మందిరంలో స్వామివారికి సమర్పించనున్న పాదుకలు ఊరేగింపు నిజామాబాద్ నగరంలోని రామాలయానికి చేరాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామ మందిరంలోకి అయోధ్య రామయ్య పాదుకలు చేరాయి. పెద్ద ఎత్తున భక్తులు ఊరేగింపుగా ఈ పాదుకలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రామ్ మందిర్ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పాదుకలు దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు బాలల లైంగిక వేధింపుల చట్టం, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం గురించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నర్సయ్య న్యాయ సలహాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి వైజయంతి ఆదేశాల మేరకు ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బాలల లైంగిక వేధింపుల చట్టం, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, వైట్ కాలర్ చట్టాల గురించి, కేసులలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నర్సయ్య ఆర్థిక నేరాల వైట్ కాలర్ చట్టం గురించి బోధన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమయ్య వివరంగా తెలిపారు. ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేటట్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బంటు వసంత్, నంద రమేష్, జి శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
గడప గడపకు కాంగ్రెస్ 6 అంశాలను ప్రస్తావిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమైందని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ అన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు ఆగస్టులవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కామప్ప, బొబ్బిలి శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో 6 అంశాలపై కాంగ్రెస్ పార్టీ 6 అంశాలపై ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా గడప గడపకు మేము వెళ్తూ 6 పథకాల గురించి వాళ్ళకు డీహైడ్రేషన్ కారణంగా ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విశ్రాంతి తీసుకునే క్రమంలో అక్కడ చిన్నారితో ముచ్చటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్లో స్పందిస్తూ, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. డీహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై కాసేపు విశ్రాంతి తీసుకున్న కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని యథావిధిగా కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి గెలుపు ఖాయమని బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంగళపాడు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, భారస భాజపా అభ్యర్థులు ఎవరు కూడా సుదర్శన్ రెడ్డితో ఏ విధంగానూ సరితూగలేరన్నారు. ఎన్నికల్లో హుందాగా ప్రవర్తించాల్సిన అభ్యర్థులు వ్యక్తిగత దూషణకు పాల్పడడం తగదన్నారు. సుదర్శన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అందరికీ అందుబాటులో ఉన్నాడని, ఎమ్మెల్యే షకీల్ 2 సార్లు గెలిచి ఒక్కసారి తమ గ్రామానికి రాలేదన్నారు. ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో నాయకులు బుడ్డపోశెట్టి, సంతోష్ గౌడ్, లింగారెడ్డి, సాయిలు, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఊర్లలోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. అదే షకీల్ గారు ఇలా ఊర్లలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఓల్డ్ ఏజ్ అని అంటున్నాడు, వయసు పడిపోయింది అంటున్నాడు. సుదర్శన్ రెడ్డి గారితో నడవమనండి. నేను ఎక్కడన్నా ఎడపల్లి నుంచి బోధనకు నడుస్తాడా, ఆయనతో పాటు పాదయాత్ర చేయమనండి. దానికి మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం. ఇలా ఏదైతే గ్రామాలల్లో జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ అజయ్ వి నాయక్, ఐఏఎస్, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్లు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంకు చేరుకోగా జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. స్టేట్ అబ్జర్వర్లు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ హాల్కు చేరుకొని కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో పాటు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్, సుబ్రా చక్రవర్తి, లలిత్ నారాయణ్ సింగ్ నందు పోలీస్ అబ్జర్వర్ ఋతురాజ్లతో భేటీ అయి వారిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర పరిశీలకులకు వివరించారు. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీలో ఉన్నందున 2 చొప్పున బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, తదనుగుణంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి అదనపు బ్యాలెట్ యూనిట్లను కేటాయించామన్నారు. ఇప్పటికే అన్ని సెగ్మెంట్లకు ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది కేటాయింపులకు సంబంధించిన ర్యాండమైజేషన్ సైతం పూర్తయిందని తెలిపారు. Out of that 4 are fully located in Nizamabad district, sir. 2 are partly located, sir. Banswara. So 136 polling stations are located in Nizamabad and 122 are located at Kamareddy district, sir. And Nizamabad and Rajana Silsila, sir. So 6 ACs are there and there are 2 general observers. There is general observer is present, sir. One is that 1 police observer, there is 2. Next. Females are more. Yes, sir. Yes, sir. Our gender ratio is 11:9, sir. Is the highest in the state? No, sir. No, sir. In the state. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని 3వ బూతులో శనివారం టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ హయాంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఎంపీటీసీ సభ్యులు రామరాజు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం కార్యక్రమంలో దర్పల్లి ఎంపీపీ నల్ల సర్కార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజంలో 65% ఉన్న బీసీ కులాల జనగణన ద్వారా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తే బీసీ కులాల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలతో కూడిన నిజమై బహుజన రాజ్యాధికారం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ BLF ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని బహుజన లెఫ్ట్ పార్టీ BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ వెల్లడించారు. BLF బలపరుస్తున్న నిజామాబాద్ అర్బన్ బహుజన లెఫ్ట్ పార్టీ BLP ఎమ్మెల్యే అభ్యర్థి దండి లతా సబ్బని ఇంటింటి ప్రచారాన్ని ఈరోజు గౌతమ్ నగర్లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని, సామాజిక న్యాయాన్ని పొందుపరచకపోవడమే ఆయా పార్టీల కులవర్గ దోపిడీ విధానాలు అర్థమవుతుందని తెలిపారు. గోపాష్టమి పండుగను పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత పిలుపు మేరకు హిందూ పరిషత్ నెలకొల్పి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇందూరు నగరంలో గోమాతకు 3 రోజులు పూజలు చేయాలని, అందులో భాగంగా ఈరోజు గోలన్మాన్ మందిర్ వద్ద గోమాతకు పూజ చేయించారు. కృష్ణ భగవానుడు ఈ గోపాష్టమి రోజు గోవులను మొదటిసారి తీసుకుని వెళ్లడం జరిగింది. అందుకే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ గోపాష్టమి రోజు గోమాతలకు పూజలు చేసి భక్తులందరికీ గోమాత విశిష్టత, గోహదరిత ఉత్పత్తుల విషయంలో అవగాహన కల్పిస్తూ గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువుంటాయి కావున ఆ గోమాతకు మన హిందూ బంధువులందరూ తల్లిలాగా, దేవతలాగా భావించి గోమాతకు పూజలు చేసి అన్ని దేవుళ్ళ ఆశీస్సులను పొంది సుఖ సంతోషాలతో ఉండాలని మన హిందూ బంధువులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అర్బన్ ప్రభారీ జిల్లా సహ కార్యదర్శి రాతిక రమేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకారదర్శి అరుణ్ రెడ్డి, జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, బజరంగ్ దళ్ నగర అధ్యక్షులు ఎండల సాయిబాబు, గోలన్మాన్ మందిర్ చైర్మన్ నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను నియమించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాల అనంతరం ఇళ్లలో పరిశీలిస్తూ ఉండాలని, హోంవర్క్ చేయించాలన్నారు. పాఠశాలతో పాటు విద్యార్థులపై తల్లిదండ్రులు ఇళ్లలో సైతం శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో విద్యార్థులకు మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుని పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ప్రతి సంవత్సరం నలంద పాఠశాలలో మాదిరి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ఓటు హక్కుతో పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్ను ఎన్నుకుంటారని పేర్కొన్నారు. పాఠశాల హెడ్ బాయ్గా సింగారం లిఖిత్, హెడ్ గర్ల్గా పావనీలను విద్యార్థులు ఓటు హక్కుతో ఎన్నుకున్నారని తెలిపారు. అనంతరం హెడ్ బాయ్, హెడ్ గర్ల్గా గెలిచిన విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సత్కరించి బాధ్యతలు అందించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, వాకర్ స్టాండ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు గోపీకృష్ణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వృద్ధులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, ప్రాజెక్టు చైర్మన్ దాత తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ సభ్యులు పుష్పకర్ రావు, ప్రవీణ్ పవార్, దామోదర్, రాము తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన, నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పలు చోట్ల ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు. ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్లనే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్లో అత్యంత వైభవంగా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వేలాదిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బిగాల గణేష్ను మరోసారి గెలిపించండి. నగరంలోని 2 చోట్ల రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. నందిపేట, మాక్లూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్ రావు రోడ్ షోలు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి హరీష్ రావు. నవిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఆయా గ్రామాల్లో మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు, పాల్గొన్న గ్రామస్తులు. సాటాపూర్లో ఘనంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ను గెలిపించాలని కోరిన మంత్రి. నగరంలోని శ్రీరామాలయానికి చేరుకున్న అయోధ్య రామయ్య పాచికలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.